ఆర్యవైశ్యుల సభకి వెళ్ళాను భీమవరం. ఇందాక దారిలో కూడా వస్తా ఉంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపించింది. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపిస్తే నాకు అనిపించింది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, వారు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజున అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. పైప్ నుంచి నీళ్లు తీసుకురావడం దగ్గర నుంచి వైద్య సేవలు బ్లడ్ బ్యాంక్ కానీ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దటం, అలాగే డంపింగ్ యార్డ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆక్వా రైతుల సాగుకు ప్రత్యేక రాయితాలు కానీ ఇవన్నీ కులాల వారీగా కార్పొరేషన్ కానీ ఇవన్నీ సంతకం పెట్టిస్తా ఉన్నారు. ఇంతకు మించి ఒక నాయకుడి తాలూకు వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది? వారికి మనస్ఫూర్తిగా అండదండలుగా ఉండాలి. మీరు ఆలోచించి ఓటేయండి. ఏం లేదమ్మా, మీరు ఒక బిడ్డ ఉంది, స్కూల్లో పాప ఉంది, అక్కడ నేను నా బిడ్డల కోసం అయితే నేను నా కొడుకు బర్త్డే నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. నేను అంతా నేను పనిలో ఉండిపోయాను. కానీ నా బిడ్డల భవిష్యత్తు చూసుకుంటే నేను మామూలు తండ్రిని, కానీ అందరి బిడ్డల భవిష్యత్తును బాగుండాలనుకున్నాను కాబట్టి నేను జనసేన పార్టీ స్థాపించాను. నేను బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినవాడిని. మీ భవిష్యత్తే కాదు, అక్కడ నా బిడ్డల బంగారు భవిష్యత్తు కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడతాను. మీ అందరూ జనసేనని ఆలోచించి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలకొల్లు పుర ప్రముఖులందరికీ జనసేన సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తుకి, ఒకవేళ గాజు గ్లాసు మీకు గుర్తు లేకపోతే గబ్బర్ సింగ్ దాగిన గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుని వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ మరొక మారు ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక తల్లులందరికీ మేము మీకోసం ఉన్నాం తల్లి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున జాతీయ నాయకులకి సంఘ సంస్కర్తలకి వందనాలు పలుకుతూ దూరాన ముసుగేసుకొని మాడిపోతున్న ఎండలో మలమల మాడిపోతున్న మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.